కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని ఖైరీగూడ గ్రామం ఇప్పుడు యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. మారుతున్న కాలంతో పాటు విచ్చలవిడిగా పెరుగుతున్న ఆధునిక సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని స్థానిక సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో ఊరి పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కలిసి ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల పేరుతో జరుగుతున్న హంగామా, అనవసరపు ఖర్చులు, సంప్రదాయాలకు విరుద్ధంగా సాగుతున్న పోకడలపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వస్తున్న పద్ధతులు కనుమరుగై కేవలం ప్రదర్శన కోసమే వేడుకలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఒక పటిష్టమైన నియమావళిని రూపొందించుకోవాలని, తద్వారా రాబోయే తరాలకు మన సంస్కృతిని అందించాలని అందరూ ముక్త కంఠంతో తీర్మానించారు. ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా పెళ్లి వేడుకల్లో డీజేల మోతను పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. అంతేకాకుండా ప్రస్తుతం ట్రెండ్గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ వేడుకల సంస్కృతికి తమ గ్రామంలో తావులేదని వారు స్పష్టం చేశారు. ఈ రకమైన వేడుకల వల్ల ఆర్థికంగా భారమవడమే కాకుండా వివాహాల్లో అనాదిగా వస్తున్న పవిత్రత, ఆచారాలు దెబ్బతింటాయని వారు అభిప్రాయపడ్డారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే శ్రీరామనవమి పండుగ నుంచి గ్రామంలో మద్యం విక్రయాలు, నాటుసారా తయారీపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయాల ద్వారా గ్రామంలోని శాంతి భద్రతలు మెరుగుపడమే కాకుండా కుటుంబాల మధ్య ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. గ్రామ ప్రజలం సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో తేవడం నిషేధించడం జరిగింది. అదే విధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన అనగా డీజే, హల్దీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదే విధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం, కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి కఠినమైన జరిమానాలు విధించాలని కూడా గ్రామస్తులు తీర్మానంలో పేర్కొన్నారు. ఎవరైనా డీజేలు ఏర్పాటు చేసినా లేదా మద్యం విక్రయాలకు పాల్పడినా వారికి ఏకంగా 50,000 రూపాయల భారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ కఠిన నిర్ణయం వెనుక వ్యక్తిగత కక్షలు లేవని, కేవలం గ్రామ అభివృద్ధి, సంప్రదాయ పరిరక్షణే ధ్యేయమని పెద్దలు వివరించారు. ఉగాది పండుగ సందర్భంగా మా యొక్క గ్రామంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువకులు, మహిళలు మరి అందరం కలిసి ఊర్లో ఉన్నటువంటి పెద్దవారు అందరు కలిసి సేవాలాల్ టెంపుల్ దగ్గర కూర్చొని మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏదైతే ఈ హిత బోధన చేశారో చెడు అలవాటుకు వెళ్ళొద్దని, మరి మన సాంప్రదాయాలను మర్చిపోవద్దని, మన సాంస్కృతిక సాంప్రదాయాలు కలకాలం అలాగే ఉండాలని, అదేవిధంగా ఇక్కడ అంటే డీజే అనేది మన సాంప్రదాయం కాదు. డీజే అనేది ఇతరుల సాంప్రదాయం. కానీ ఇక్కడ సిచ్యుయేషన్ బట్టి మన సాంప్రదాయాన్ని దూరం చేయడానికి ఈ డీజేలు కానీ, హల్దీ ఫంక్షన్లు కానీ, అదేవిధంగా ప్రీ వెడ్డింగ్స్ కానీ తీసుకోవడం వల్ల పేదవారు అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఊరోళ్ళని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఒక కంకణం కట్టుకొని సారాయికి బానిస అవుతున్నారు. మరి రాబోయే కాలంలో యువకులు చెడిపోకుండా యువకులు ఒక మంచి మార్గానికి వెళ్ళాలని మరి యువకులే కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క సారాయి కూడా అంటే ఈ మత్తు పదార్థాన్ని కూడా అతి త్వరలో
దీన్ని నిషేధించాలని యువకులు నిర్ణయించుకున్నారు. రాబోయే రోజులలో రాబోతుంది. ఏబిఎన్ టీవీ కానీ ఏ టీవీ ఛానల్ అయితే మాకు సహకరించి అంటే మా గ్రామానికి వచ్చారో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో సైతం ఈ వార్త వైరల్ అవడంతో ఇతర గ్రామాలు కూడా ఈ బాటలో నడవాలని పలువురు సూచిస్తున్నారు. ఆధునికత పేరిట విలువలను వదులుకుంటున్న ఈ రోజుల్లో ఖైరీగూడ ప్రజల చైతన్యం నిజంగా ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతోంది.